Hello guys, welcome to my channel Master Reviews. సో మన నేషనల్ క్రష్ రష్మిక మందన గారు నటించిన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశాను భయ్య. సో మూవీ చూశాక నా ఒపీనియన్ ఏంటో సింపుల్గా స్ట్రేట్గా అయిపోయిస్తా. లెట్స్ గో. సో ఈ మూవీ డైరెక్ట్ చేసింది రాహుల్ రవీంద్రన్. మనకి అందాల రాక్షసి మూవీలో సెకండ్ హీరో లాగా ఉంటాడు కదా. ఎస్. సో హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన అండ్ హీరో వచ్చేసి దీక్షిత్ శెట్టి అండ్ ఈ జానర్ వచ్చేసి రొమాంటిక్ డ్రామా అన్నట్టు. సో రొటీన్ స్టఫ్ కాకుండా చాలా బెటర్గా ఉంది. ఇంకా ఇందులో రష్మిక మందన గారి పర్ఫార్మెన్స్ అయితే తన అన్ని మూవీస్ కంటే ఈ మూవీస్తో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది భయ్య. ఈ మూవీ పూర్తిగా రష్మిక మందన గారి వన్ ఉమెన్ షో అని చెప్పొచ్చు. ఒక అమాయకమైన అమ్మాయి కొత్తగా హాస్టల్లో చేరినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అండ్ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత ధైర్యంగా ఉండాలి అనేది రష్మిక మందనతో ఆ పర్ఫార్మెన్స్ చాలా చక్కగా చూపించారు. సో జనరల్గా మన రష్మిక మందన గారు లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ అయిన తర్వాత తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, తను ఎంత మనోవేదనకు గురవుతుంది, తర్వాత ఆ ప్రాబ్లమ్స్ నుంచి మళ్ళీ ధైర్యంగా ఎలా బయటపడుతుంది అనే విషయాన్ని చాలా ఎంగేజింగ్గా చూపించారు మన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఇందులో రావు రమేష్ గారు తన తండ్రిలాగా రోల్ ప్లే చేశాడు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. లైక్ వర్త్ మామ వర్త్ అన్నట్టు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రావు రమేష్ గారి రోల్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. లైక్ అంత ఎక్కువ రోల్ కూడా లేదు మూవీలో. అండ్ లైక్ యాక్చువల్గా ఆ రోల్ లేకుండా కూడా లైక్ రావు రమేష్ లేకుండా కూడా మూవీ తీసేయచ్చు అని అనిపించింది. ఓకే. సో మధ్యలో ఒక షాట్ ఉంటుంది, రష్మిక మందన గారు వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటుంది. ఆ షాట్ చాలా సూపర్గా ఉంది. లైక్ ఎట్లా అంటే ఇట్ ఫీల్స్ లైక్ తన ఓన్ ఇల్లే తనకు ఒక జైల్ లాగా, లైక్ షీఈ్ లాకింగ్ హర్ సెల్ఫ్ అనమాట. వాళ్ళ జైలు నుంచి వెళ్ళిపోతున్నట్టు అనే ఫీల్ వస్తుంది. సో పవర్ఫుల్ అనమాట అది. ఒక పర్సనల్ నోట్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ 600 పెట్టి లైక్ ఈ మూవీ ఫ్లాప్ అవుతుంది అని తెలిసినా కూడా హరిహర వీరమల్లు లాంటి మూవీస్కి వెళ్తారు. కానీ లైక్ ఒక మూవీ కొంచెం ప్రామిసింగ్గా ఉంది అని తెలిసినా కూడా ఒక హీరోయిన్ మూవీకి మాత్రం వెళ్ళరు. సో మూవీ మాత్రం చాలా బాగుంది. లైక్ వీ నీడ్ మోర్ మూవీస్ లైక్ దిస్ విచ్ హోల్డ్ అప్ ఎ మిర్రర్ టు అవర్ సెల్ఫ్ అండ్ ద సొసైటీ. సో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్కి ఈ ప్లాట్ మీద ఒక రైట్ ఇంటెన్షన్ ఉంది. అది చాలా క్లారిటీగా చూపించారు. సో మళ్ళీ చెప్తున్న రష్మిక మందన గారి యాక్టింగ్ ఫ్యాబులస్ అని చెప్పాలి. అండ్ ఎంటైర్ ద క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా బాగా చేశారు. సో అప్పట్లో మన ఆడియన్స్ బేబీ మూవీ వచ్చినప్పుడు లేపేశారు, చాలా బాగుంది అని చెప్పేసి, లైక్ అమ్మాయి చీట్ చేసింది అని చెప్పేసి. కానీ ఈ మూవీ మాత్రం డిఫరెంట్ అన్నట్టు, లైక్ దానికి కంప్లీట్గా ఆపోజిట్ విచ్ షో కేసెస్ ఇన్ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఫ్లాట్గా వెళ్తుంది అండ్ సెకండ్ హాఫ్ మాత్రం పికప్ అందుకుంటుంది. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, అది వీళ్ళ మదర్ది, రోహిణి గారిది. సో ఆ సీన్ మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఒక్క వర్డ్ ఉండదు, ఒక్క డైలాగ్ కూడా ఉండదు. సో ఒక్క వర్డ్ లేకుండా, ఒక్క డైలాగ్ లేకుండా ఓన్లీ మ్యూజిక్తో చాలా టెన్షన్ తీసుకొస్తుంది. అలా అని బ్లాక్ బాస్టర్ అని చెప్పట్లేదు. లైక్ మధ్యలో కొన్ని ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ కూడా ఉంది. నేను ఇందాక చెప్పిన మదర్ రోల్ ప్లే చేసిన రోహిణి గారి సీన్ ఇంటర్వెల్ ముందు ఉంటుంది. ఆ సీన్ చాలా సూపర్గా ఉంటుంది. లైక్ ఇట్ డిజర్వ్స్ ఏ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ అన్నట్టు. లైక్ సెకండ్ హాఫ్ కొంచెం స్పీడ్ అనుకుంటుంది కదా. సో సెకండ్ హాఫ్లో హీరోయిన్ రష్మిక మందన గారికి బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ సీన్ తర్వాత అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనే దాన్ని క్లియర్గా చూపించారు. సో అక్కడ మెయిన్గా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు ఒక సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్నారని అనిపిస్తుంది. సో కన్విన్సింగ్గా లేని పాయింట్ ఏంటంటే ఒక కుర్రాడు నైట్ టైం గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి లైక్ నైట్ అంతా ఉండి బయటికి రావడం, లైక్ వాళ్ళ డోర్స్ మీద బ్యాడ్ పెయింటింగ్స్ వేయడం. సో ఇదంతా జరుగుతున్నా కూడా లైక్ హాస్టల్ మేనేజ్మెంట్ కానీ ఆ మేనేజర్ కానీ ఏం చేయకుండా ఉండడం, అదంతా కొంచెం కన్విన్సింగ్గా లేదు. సో మొత్తానికి ఈ లాజిక్స్ ఇంకా మిస్టేక్స్ ఇవన్నీ పక్కన పెడితే మొత్తం స్టార్టింగ్ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ సినిమా బాగుంది. మెయిన్గా ఒక ఫ్రేమ్ ఉంటుంది, లైక్ క్లైమాక్స్ ముందు ఒక టేబుల్ మీద ఒక సెల్ ఫోన్ ఇంకా కత్తి, ఈ రెండు చూపించి అసలు ఏం డైలాగ్స్ లేకుండా మ్యూజిక్తోనే ఒక మెసేజ్ ఇస్తారు. అది మాత్రం వేరే లెవెల్. సో ఆ సీన్ మాత్రం చాలా ఇంపాక్ట్ఫుల్ అనమాట, చాలా బాగుంటుంది. ఎట్లా అంటే లైక్ క్షణికావేశంలో నేటి యువత చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన సీన్ అది. సో రష్మిక మందన యాక్టింగ్ సూపర్గా చేసింది ఆ సీన్లో, ఇంకా ఎస్పెషల్గా మోర్ అండ్ మోర్. సో రష్మిక మందన గారిని యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో ఇంకా ఒక మెట్టు పైకి తీసుకెళ్లిన సినిమా ఇది. నెక్స్ట్ దీక్షిత్ శెట్టి కూడా ఆ రోల్కి తగ్గట్టు యాక్ట్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. సో ఎట్లా అంటే నేటి యూత్ మెన్ ఉన్నారు కదా. సో వీళ్ళల్లో ఉండే కోపాలు, లైక్ ఈగో, ఇంకా కోపాలు తాపాలు, ఇవన్నీ
ఇతని రోల్లో కనిపిస్తాయి క్లియర్గా. నెక్స్ట్ రావు రమేష్ గారి రోల్ కొంచెం యావరేజ్గా ఉంది మూవీ మొత్తానికి చూసుకుంటే. లైక్ ఇతనికి ఇచ్చిన రోల్ అతను బాగా యాక్ట్ చేశాడు, కానీ అతనికి రోల్కి ఆ రైటింగ్ అనేది ప్రాబ్లం ఉంది. రైటింగ్ సరిగా రాసుకోలేదు. లైక్ ఎట్లా అంటే అసలు ఆ రావు రమేష్ క్యారెక్టర్ మూవీలో లేకుండా కూడా అది కట్ చేసి కూడా మూవీ తీసేయచ్చు అనేలాగా ఉంది. లైక్ ఎట్లా అంటే మూవీలో రష్మిక మందనకి లైక్ ఫాదర్ కదా, సో అతను ఒక విషయంలో లైక్ రష్మిక మందన గారిని చీదరించుకుంటాడు. లైక్ ఒక తండ్రి డాటర్ని చీదరించుకున్న తర్వాత మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు సెల్ ఫోన్లో మళ్ళీ నార్మల్గా మాట్లాడుకోవడం, కలిసిపోవడం అది అంత అతకలేదనమాట. సో మదర్ రోల్ ప్లే చేసిన రోహిణి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ రోల్ మాత్రం సరిగ్గా పండకపోతే లైక్ మూవీ మొత్తం తారుమారు అయిపోయేది. నెక్స్ట్ అను ఇమాన్యుయల్ రోల్ చాలా డీసెంట్గా ఉంది. సో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ఒక ప్రొఫెసర్ రోల్లో మెరిసిపోతాడు మధ్యలో. సో టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎట్లా అంటే నీదే కథ అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం సూపర్గా నచ్చింది నాకు. లైక్ థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా ఆ సాంగ్ లూప్లో ఉంటుంది నా మైండ్లో. లైక్ నెక్స్ట్ ఇంటర్వెల్ ఎపిసోడ్, మిర్రర్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, వీటికి ప్రశాంత్ విహారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్ ఇవన్నీ బాగున్నాయి. సో ఓవరాల్గా ఈ జనరేషన్లో అమ్మాయికి అబ్బాయి ఉన్న టాక్సిక్ రిలేషన్షిప్ గురించి రష్మిక మందన పర్ఫార్మెన్స్తో చాలా అద్భుతంగా చూపించారు. సో నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ రష్మిక మందన ఫ్రెండ్ ఇంకా ఫాదర్ రోల్ ఇవి రెండు కొంచెం ఎక్కువ డెవలప్ అవ్వలేదు. హీరో దీక్షిత్ శెట్టి రోలు కొంచెం ఓవర్గా ఉంది, రియాలిటీకి సూట్ అవ్వలేదు. ఎట్లా అంటే బాయ్స్లో ఉండే ఓన్లీ నెగటివ్ సైడ్ మాత్రమే చూపిస్తూ సీన్స్ తీయడం, ఇంకా కాలేజ్ క్యాంపస్లో అసలు లాజిక్ లేని సీన్స్ తీయడం, సో ఇంకా స్క్రీన్ ప్లేలో అప్స్ అండ్ డౌన్స్ ఉండడం, ఇవి తప్పితే ఓవరాల్గా మూవీ బాగుంది. లైక్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా. ఓవరాల్గా ఈ మూవీ ఒక సీరియస్ రొమాంటిక్ డ్రామా. రష్మిక మందన గారి యాక్టింగ్ మాత్రం అద్భుతం, లైక్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఎమోషనల్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో సింపుల్గా స్ట్రేట్గా ఒక మాటలో చెప్పాలంటే రష్మిక గారి పర్ఫార్మెన్స్ బాగుంది. లైక్ స్టోరీ స్లోగా ఉన్న మెసేజ్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇది ఒక లైట్ లవ్ స్టోరీ కాదు, ఒక థాట్ ప్రొవోకింగ్ ఫిలిం. ఇంతే గాయ్స్, నా రివ్యూ స్టైల్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు ఎస్కేప్ చేయొచ్చు కదా.